హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇది అందరికీ తెలుసు అనుకుంటున్నాను. జాజు అని అంటారు, జాజు పౌడర్ అనేసి. ఇది ముగ్గులు వేసుకునేటప్పుడు మనం ఫ్లోర్కి కనుక వేసి ముగ్గు వేస్తే చాలా అందంగా ఉంటుంది. మనకి ఇలా పౌడర్ రూపంలో దొరుకుతుంది. ఇది పౌడర్ అనమాట. ఇది 10 రూపీస్ మాత్రమే. ఈ ప్యాకెట్ వచ్చి 7 రూపీస్, ఓన్లీ 7 రూపీస్ ఈ ప్యాకెట్. చాలా రోజులు వస్తుందండి మనకి. ఇది కూడా ఇలా దొరుకుతుంది. 10 రూపాయలు అనుకుంటాను. ఇప్పుడు నేను ఎప్పుడో తీసుకున్నాను. మనకి పూజా దొరుకుతాయి కదా, పూజా సామాన్లు దొరికే స్టోర్లో దొరుకుతుంది. దీన్ని అయితే కొంచెం మనం కొట్టేసుకొని గుండలాగా చేసుకొని దాన్ని తడిపేసుకోవాలి. ఇలా పౌడర్లా కూడా దొరుకుతుంది. దీన్ని ఈజీగా వాడుకోవచ్చు. నేనైతే ఇందులో వేసేసుకుని డైలీ పెడతాను. ఇందులో కొంచెం ఇలా పౌడర్ వేసేసి కొంచెం వాటర్ వేసేసి కలిపేసుకుంటే సరిపోతుంది. చాలా ఈజీగా పెట్టుకోవచ్చు మనం ముగ్గులు. అంతే అండి, కొంచెం లైట్గా వాటర్ వేసుకుంటే సరిపోతుంది. మనకి ఇలా పేస్ట్లా తయారవుతుంది అనమాట. చిక్కటి పేస్ట్లా తయారవుతుంది. అంటే ఏదైనా క్లాత్తో వేసుకోవచ్చు అంటే నేను బ్రష్ పెట్టేసుకున్నాను. ఇంకా ఈజీగా ఉంటుంది కదా అని చెప్పేసి బ్రష్ పెట్టేశాను. బ్రష్తో మనం రుద్దేసుకుంటే సరిపోతుంది. ఇది మనకి పూర్వకాలంలో మట్టి ఇళ్ళు ఉండేవి కదా. ఫ్లోరు అంటే అప్పుడు ఫ్లోర్ అని ప్రత్యేకంగా ఏమి ఉండేది కాదు, మట్టి ఇళ్ళే ఉండేవి. వాటి కోసం అలంకరించేవారు అనమాట. మా అమ్మమ్మగారు ఊర్లో కూడా ఈ ఎర్రమట్టితో అలికేసి చక్కగా డిజైన్స్ వేసేవారు. చాలా బాగుండేది. ఆ పండగ సంక్రాంతి టైంలో అయితే అసలు అందరి ఇళ్ళు మెరిసిపోయేవన్నమాట. భలే అందంగా అలంకరించేవారు. అది తర్వాత మనకి తెలీదు, వాడడం మానేసాం కదా. అన్ని పెంకుటిళ్ళు, ఈ ఫ్లోర్ కూడా రకరకాల ఫ్లోర్స్ వచ్చేసాయి కాబట్టి మనం ఈ మట్టిని అసలు వాడడం అనేది తగ్గిపోయింది. ఇప్పుడు మళ్ళీ చాలామంది ఇది వాడుతున్నారు. నేను కూడా ఈ మధ్య తెచ్చుకున్నాను అనమాట. ఈ ముగ్గులు వేసుకోవడానికి బాగుంటుందని చెప్పేసి. మనకు అపార్ట్మెంట్స్లో వాళ్ళు ఉన్నప్పుడు ఫ్లోరు అందరికీ బాగుండదు కదా, ఒక్కొక్కరికి ఒక్కొక్క కలర్ ఉంటుంది ఫ్లోరు. ఆ ఫ్లోర్ మీద మనకు అంత అందంగా కనిపించదు ముగ్గు. ఇలా ఏదైనా పెట్టుకున్నా, లేకపోతే మనకి పండగల టైంలో ఎక్కువ అందంగా పెడతాం కదా ముగ్గులు. అలాంటప్పుడు కూడా ఇది చక్కగా వాడుకోవచ్చు. ఇది కొద్దిగా ఆరిన తర్వాత కనుక ముగ్గు వేస్తే కనుక చక్కగా ఉంటుంది అనమాట. నేను ఆరిన తర్వాత మీకు ముగ్గు వేసి చూపిస్తాను ఎంత కళగా ఉంటుందో. ప్రతిరోజు వేసుకోకపోయినా కూడా ఏదైనా శుక్రవారం రోజు కానీ, పండగల టైంలో కానీ చక్కగా ఇలా పెట్టుకొని దీని మీద ముగ్గు పెట్టుకుంటే చాలా అందంగా ఉంటుంది. అలాగే దేవుడి దగ్గర అలంకరించుకునేటప్పుడు, ఇంకా తులసి కోట దగ్గర అలంకరించుకునేటప్పుడు కూడా ఇలా పెట్టుకొని ముగ్గు వేసుకుంటే కనుక చాలా బాగుంటుంది అన్నమాట. ముగ్గులు పెట్టుకోవడానికి మనకి ఈ జల్లెడు టైపు కూడా బాగా యూస్ అవుతాయి. ఈ చిన్నవి 10 రూపీస్కి దొరుకుతాయి అన్నమాట. నేను పద్మం వేద్దాం అనుకున్నాను, కానీ తొందరగా అయిపోతుందని దీంతో వేసి చూపిస్తున్నాను మీకు. చూడండి, ఇది కూడా చాలా చక్కగా పెట్టుకోవచ్చు మనం. దీనికి అదొకటే కాకుండా మనం చుట్టూ డిజైన్ క్రియేట్ చేసుకుంటే కనుక బాగుంటుంది. నాకు ముగ్గులు పెట్టడం అంటే చాలా ఇష్టం అనమాట. క్రియేటివ్గా ఏదో ఒకటి నేను క్రియేట్ చేసినవి ఎక్కువగా పెడుతూ ఉంటాను, చిన్న చిన్న ముగ్గులు. మీకు అవే పెట్టి చూపిస్తున్నాను. వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి, మీకు యూజ్ అవుతుంది ఎవరికైనా మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి అనిపించినప్పుడు తప్పకుండా షేర్ చేయడం మర్చిపోకండి.